విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఎఫ్జెడ్ బైక్ పై వచ్చి బంగారు గొలుసు లూటి. చినమనగుండంలో చైన్ స్నాచింగ్ కలకలం. ప్రకాశం జిల్లా కొనకలమిట్ల మండలంలోని చినమనగుండం గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న చైన్ స్నాచింగ్ ఘటనతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొన్నాయి. స్థానిక కల్లు దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న రావుల నరసమ్మ ఈ ఘటనలో బాధితురాలుగా నిలిచారు. ఈ నేపథ్యంలో విశ్వాస్ టీవీ సీఈఓ బోడిచెల్ల సునీల్ కుమార్ బేస్తవారిపేట నుంచి బొదిలి వైపు వెళ్తూ ఉండగా బాధితురాలు జరిగిన ఘటనను సీఈఓ సునీల్ కు వివరించగా విశ్వాస్ సీఈఓ సునీల్ చరవాణి ద్వారా కొనకలమిట్ల ఎస్ఐకి ఫిర్యాదు చేయగా ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. వివరాల ప్రకారం ఆ రోజున ఇద్దరు అపరిచితులు ఎఫ్జెడ్ మోడల్ యమహా ద్విచక్ర వాహనంపై వచ్చి కళ్లు తాగేందుకు నరసమ్మ వద్దకు చేరుకున్నారు. ఆమె వారికి కళ్లు అందిస్తున్న క్షణంలో ఆమె మెడలో ఉన్న 2 సవరల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు తెంపి బేస్తవారిపేట దిశగా పారిపోయారు. అతి క్రూరంగా జరిగిన ఈ ఘటనపై తీవ్ర ఆవేదనకు గురైన బాధితురాలు వెంటనే కొనకలమిట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పక్కా ఆధారాల సేకరణకు ప్రయత్నాలు ప్రారంభించారు. నిందితుల అరెస్టుకు గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటన పరిసర గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు పెరుగుతూ ఉండడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ నిఘా పెంచాలని పోలీసులను కోరుతున్నారు. కళ్ళు అమ్ముతావా నువ్వు? బుల్లెట్ మీద వచ్చారా ఇద్దరా? అంత ముందు ఎప్పుడైనా వచ్చారా లేదా ఇప్పుడే? ఎప్పుడు చూడలేదు నేను. బుల్లెట్